హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం అపోలో ఫిష్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ అపోలో ఫిష్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కారం, గరం మసాలా, ఉప్పు, మిరియాల పౌడరు అన్నీ ఈచ్ 1 స్పూన్ తీసుకోవాలండి. ఒక ఎగ్ కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ కార్న్ఫ్లోరు, 2 స్పూన్స్ మైదా, 1 స్పూన్ బియ్యపిండి తీసుకున్నానండి. అన్నీ కలుపుకొని యాడ్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు 3 అవర్స్ కానీ హోల్ నైట్ కానీ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని డీప్ ఫ్రై తగినంత ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు తిప్పుకొని గోల్డ్ షేడ్ వచ్చిన తర్వాత ఆ ఫ్రై అయిన పీసెస్ అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక చాప్డ్ ఆనియన్, 2 చాప్డ్ గ్రీన్ చిల్లీ అందులో యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయ్యాక కారం, గరం మసాలా, మిరియాల పౌడరు హాఫ్ స్పూన్ వేసుకున్న తర్వాత కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా సాసు, షెజ్వాన్ సాసు వేసుకొని కొంచెం వాటర్ వేసి మరగనివ్వాలి. చిన్న మరుగు వస్తుంది కదా, వాటర్ బాయిల్ అయిందని తెలిసాక మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా ఫిష్ పీసెస్ని అందులో యాడ్ చేసి కలపడమే. మంచూరియా లాగా మనం ఎలా చేసుకుంటామో అలా కలుపుకొని దగ్గరికి రానివ్వాలి. ఫిష్ పీసెస్ అంతా సాసెస్ పట్టి టేస్టీగా ఉంటుంది అనమాట. అలాగ ఒక 5 మినిట్స్ సాట్ చేసాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన అపోలో ఫిష్ రెడీ అండి రెస్టారెంట్ స్టైల్లో. మీరు ఇక్కడ కావాలనుకుంటే చాప్డ్ గార్లిక్, జింజర్ కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకోవచ్చు. నేను వేయలేదు. చూసారు కదా, టేస్టీ అపోలో ఫిష్ రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.